నిలిచిండున్నారా మీరందరూ యెహోవాను సమీపించి భూమి ఆకాశములను సృజించిన యెహోవా సీయోనులో నుండి నిన్ను ఆశీర్వదించును గాక. ఆమేన్ ఆమేన్. యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి, నీ రాజు నీతి పరులై ఉండును. గాడిద పిల్లలను ఎక్కించుకొని గలతీ గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనము. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, ఆశ నిగ్రహం, విశ్వాసం, సాత్వికం, ఆశ నిగ్రహం. ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనము. ఆది అందు దేవుడు భూమిని ఆకాశమును సృష్టించెను. క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకరు క్షమించుడి. సజ్జనుడు తన హృదయం నుండి మంచి నిధిలో నుండి సద్విషయం బయటికి తెచ్చును. దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయం బయటికి తెచ్చును. హృదయం నిండి ఉన్న దానిని బట్టి ఒకరి నోరు మాటలాడును. లూకాసు వార్త 14వ అధ్యాయం 11వ వచనము. తను తాను హెచ్చించుకొని వాడు తగ్గింపబడును, తను తాను తగ్గింపబడు వాడు హెచ్చింపబడును. చివరి వరకు. అప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడొకడు బోధకుడా ఇలాగ చెప్పి మమ్మును కూడా నిందించుచున్నావని ఆయన ఆశతో చెప్పగా, ఆయన అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మోయ శక్యము కాని బరువులను మీరు మనుషుల మీద మోపుదురు గాని మీరు ఒక వ్రేలితోనైనను ఆ బరువులను ముట్టురు. అయ్యో మీ పితరులు చంపిన ప్రవక్తల సమాధులను మీరు కట్టించుచున్నారు. కావున మీరు సాక్షులై మీ పితరుల కార్యములకు సమ్మతించుచున్నారు. వారు ప్రవక్తలను చంపిరి, మీరు వారి సమాధులు కట్టించుదురు. అందుచేత దేవుని జ్ఞానము చెప్పిన దేమనగా, నేను వారి యొద్దకు ప్రవక్తలను అపోస్తులను పంపుదును. వారు కొందరిని చంపుదురు, కొందరిని హింసింతురు. కాబట్టి లోకము పుట్టినది మొదలుకొని అనగా హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును మందిరమునకును మధ్యను నశించిన జకర్యా రక్తము వరకు చిందింపబడిన ప్రవక్తలందరి రక్తము నిమిత్తము ఈ తరము వారు విచారింపబడుదురు. నిశ్చయముగా ఈ తరము వారు ఆ రక్తం నిమిత్తము విచారించబడుదురని మీతో చెప్పుచున్నాను. అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు జ్ఞానమును తాలుపు చెవిని ఎత్తుకొని పోతిరి, మీరును లోపల ప్రవేశించు వాణ్ణి అడ్డగింతురని చెప్పాను. ఆయన శాస్త్రులను పరిసయ్యులను ఆయన మీద నింద పగబట్టి ఆయన మీద నేరము మోపవలనని ఉండి ఆయన నోటి నుండి వచ్చు ఏ మాటనైనను పట్టుకొనుటకు పొంచి వెదుకుచు చాలా సంగతులను గూర్చి ఆయనను మాటలింపబడి సాగిరి. దేవుడి పరిశుద్ధాన్ని దీవించాల్సింది. వీరందరినీ ఈ రోజు మీరు వాడుకున్నారు. దాన్ని ఎంత స్థుతించా కూడా తక్కువ. ప్రతి దినం మీరు వాడబడదు దాకా. అంతేకాకుండా సజీవన్ మీ జ్ఞానాత్మత చెప్పి దేవా వాళ్ళ అక్క ఆత్మ ప్రేరేపంగా ఇక్కడికి రావడానికి మీరే నడిపించారు తండ్రి. మొదటిగా కర్మాపీఠంలోకి వచ్చిన బిడ్డలు బట్టి మరి అలాగే నా తల్లి వేసి వాళ్ళ అత్తగారిని కూడా మీ జ్ఞానాత్మత ఈ రోజు నా తల్లి మీరు పంపినాయి. నూతన బిడ్డలు నా తల్లి అవతి వాళ్ళ తల్లిని కూడా ప్రత్యేకంగా ఎత్తిపడుతున్నాం. గతంలో మా తల్లి ఎంతమంది వచ్చారు వారందరినీ నా తల్లి మీ సన్నిధిలో ఎత్తిపడుతున్నాం. మీరు రోజు వారిని జ్ఞాపకం చేసుకోండి ఆయన. ప్రతిరోజు మీరు వారిని దర్శించండి. ప్రతిరోజు వాళ్ళపై మీ కనికరం హస్తం, మీ దైవ హస్తం, మీ కృపా హస్తం తండ్రి. దేవ మీ గాయపడిన హస్తంలో మీరు వాడిని దాల్చండి. దేవ ఇక్కడి నుంచి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా మీరు ఆశ్రయించండి, బలపరచండి, ధైర్యపరచండి. కుంగిపోకుండా మీ కృపాస్థానం దాల్చమని ప్రార్థిస్తున్నాం. అలాగే నా ప్రభావం వారి పిల్లలు ఎంతమంది అతను డిఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారు. మీ యొక్క జ్ఞానాత్మకం మీరు నింపడతారు. ప్రతి బలహీనత ఏదైనా కొట్టివేనే ప్రార్థిస్తున్నాం. దేవా నిరీక్షణతో నేను స్థుతించడానికి మీకు మేమైతే స్థుతిస్తున్నాం. దేవా ఇక 2025 నా తండ్రి మరి కొంతమందికి డిఎస్లో మీకు ఘనమైన విషయాన్ని ఇచ్చినందుకు మీకే చూడతాం. మీ మేలుల ఉపకారం ఎంత స్థుతించకూడా తక్కువే ప్రభా. చదువుకున్న లేఖన ఆశించి మించి అందరి జీవితాలు మేము పరిపెట్టండి. ముఖ్యంగా ఏది అని మాత్రమే ఇది నాగే చివరి దాకా మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం. దేవా మధులు మాత్రమే దేవా మీ జ్ఞానాత్మ మాధుర్యాన్ని మాత్రమే చివరి దాకా మీరు కాపాడండి. ఇంకెప్పుడు
కూడా బిడ్డలు ఆ ప్రభా తాగును అసహించుకొని దేవా నిన్ను మహిపరిచే కుమారుడుగా మీరు ఆశీర్వదించండి. మీ యొక్క సన్నిధిలో నేను గర్భపరిచే కుమారుడుగా మీరు ఆశీర్వదించు కాక దేవా. మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. అది మా కోళ్ళ విషయంలో కూడా మీరు కృప దయచేస్తున్నారు తల్లి. కుటుంబంలో నెమ్మది కలగచేది కాక దేవా. మీకే స్తోత్రం. మీరు సమాధానంలో కష్ట ప్రభా అందరికీ కష్ట కాదు ఆయన. కనికరించండి, కృప దయచండి, కృప దయచండి, కృప దయచండి, కృప దయచండి. అమ్ముల కుమారు విషయంలో కూడా మీరు అద్భుతకారం చేశారు. అందుకు కూడా మీకు వందనాలు చేసిన దేవ. దుష్టుడు ఎంతగా శోధించవచ్చిన వారికి లైపక్ష దేవాన్ని మీరు స్తుతిస్తున్నాం. స్తోత్రం దాదా. మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. మీకే వందనాలు చెల్లిస్తూ అడగవలసిన పనులు ఎన్నో ఉన్నాయి ప్రభా. వీటన్నిటినీ మహిమకరంగా మరి దేవుడి పవన్ వీళ్ళు ఉద్యోగం చేస్తున్నా మీరు స్తుతిస్తూ మిగతా బిడ్డలు కూడా నా ప్రభా వారి పనులకు వెళ్తుండగా వారి పనులలో మీరు తోడుగా ఉండి దేవా బిడ్డలకు ఎవరి బిడ్డలు మాత్రమే మిమ్మల్ని హత్తుకొని ఆనుకొని అందరూ మీ వాక్యంతో నింపబడి నా ప్రభా రోషంగా దేవుని బిడ్డగా యోగానికి ఇచ్చిన జ్ఞానము బిడ్డలకు మీరు దయచేసి అనేక హృదయాన్ని శుద్ధి చేయడానికి, అనేక హృదయం ఆలయం మీకు ఆలయంగా చేయడానికి, మీకు నివాసం చేయడానికి, మీరు వాళ్ళ సంచరించరావులో నా తండ్రి బిడ్డలు కొంత ప్రయత్నం చేయడానికి కనీసం ప్రార్థన దేవా మా తండ్రి వారి గద్దించి హెచ్చరించి బుద్ధి చెప్పడానికి మీ జ్ఞానాత్మక నింపడి వస్త్రం మీరే మాట్లాడండి. ఏం మాట్లాడినా మీరు మాట్లాడుతున్నారు దేవా. ఎక్కడ ఏం చెప్తున్నారని భయపడకూడదని సెలవించారు తండ్రి. అలాగే ఈ రోజు ఆత్మ ద్వారా బిడ్డలు నడిపింప చేసినందుకు నేను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. చెప్పండి. దేశం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ధర్మశాస్త్రం అంటే వాక్యం చదివి వాక్యం గ్రహించి అర్థం చేసుకొని 10 మందికి వాక్యం చెప్పే ధర్మశాస్త్రోపదేశకులే దేవునికి విరోధమైన విధానంలో ప్రవర్తిస్తున్నారు. మీరే ఇలా ఉంటే ఇంకా మిగతా వాళ్ళు ఎలా ఉండాలి అన్న ఉద్దేశంతో యేసయ్య వాళ్ళతో మాట్లాడుతూ 44వ వచనం చదవండి. అయ్యో అయ్యో మీరు కనబడని సమాధుల వలె ఉన్నారు. మీరు ఎలా ఉన్నారంట? కనబడని సమాధుల వలె. అంటే భయంకరంగా దుర్గంధం అంతా మీ బతులు పెట్టుకొని మీరే దుర్వాసనతో ఉన్నారు, మీరే సరిగా లేరు, మీరే తప్పుడు తోవలో ఉన్నారు, మీరే దేవుడికి విరోధమైన విధానంలో ఉండి ఇంకా మీరు వేరే వాళ్ళకు ఏం బోధిస్తారు? ఎంత బాగా అడుగుతున్నారు. వాళ్ళకంతా కూడా ఇంకా ఏం బాధ కలుగుతుంది. పైన అంటున్నాడు మమ్మల్ని నిందిస్తున్నావా నువ్వు అని 45 వచ్చిన. అప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు ఒకడు బోధకుడా ఇలాగ చెప్పి మమ్మల్ని కూడా అంటే పరిచయం అంటే అనుకున్నారు కానీ వీళ్ళు కొంచెం కాలు వెళ్ళేసుకుంటారు. పరిచయం తిట్టా ఉన్నాడు యేసయ్య. పరిచయం తిట్టినందుకు వాళ్ళనేలా అనేది అనంటే వాళ్ళు అనాల్సింది అని అనుకుంటారు. అంత లోపలనే పరిచయం అన్నటువంటి యేసయ్య మళ్ళీ ధర్మశాస్త్రోపదేశం గురించి అనేసరికి వాళ్ళకు చొరక అయింది. అందుకనే మమ్మల్ని కూడా నిందించుచున్నావని ఆయనతో చెప్పగా అప్పుడు ఆయన ఏమంటున్నాడు చూడండి. మళ్ళీ అయ్యో అంటున్నాడు. అయ్యో అని అక్కడ పరిశీలాలు అన్నారు. ఇక్కడ అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా మోయ సత్యం కానీ బరువులను మీరు మనుషుల మీద మోపుదురు కానీ మీరు ఒక వ్రేలితోనైనను ఆ బరువులను మోస్తారు. ఒక్క వ్రేలితో కూడా. నేను అదే చెప్పేది. చాలా మంది అక్కడ నువ్వెందుకు వడ్డిస్తావు, అక్కడ నువ్వెందుకు చేపలేస్తావు, నువ్వెందుకు అది చేస్తావు, ఇది చేస్తావు అంటుంటారు. కానీ వేరే వాళ్ళతో చేపించి మన ముఖ కూర్చొని బాకీ చెప్పిపోవడం కాదు. యేసయ్య అలా చేయలేదు. యేసయ్య తాను కూడా వంట చేసి తన పిల్లలకు పంచిపెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. దాదాపు 5,000 మంది పురుషులే, కానీ స్త్రీలు పిల్లలు కలిసి 30,000 మంది ఉంటారు. 30,000 మందికి రొట్టెలు ఆయన విరిచి ఆశీర్వదించి వాళ్ళకి ఇచ్చాడు. చూసారా? ఆయన ఎన్నిసార్లు ఎత్తి అన్నయ్య దేవుడికి ఆ గంప నిలుస్తుంది, మళ్ళా గంప వస్తుంది, మళ్ళా ప్రే చేస్తున్నాడు, మళ్ళా ఆశీర్వదిస్తున్నాడు, వాళ్ళకి ఇస్తున్నాడు. ఆయన అందిస్తుంటే వాళ్ళు అంతపై పంచుతున్నారు. వాళ్ళేమో తినే వాళ్ళంతా కూర్చున్నారు. తినే వాళ్ళకి ఏం పని చెప్పట్లేదు. 12 మంది శిష్యులే అంతమందికి శిష్యులకు ఇచ్చారని తేటగా లేఖనంలో రాయబడింది. ఎంత మంచి శిష్యులు. అలాగే యేసయ్య కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. మన మీద దర్జాగా కూర్చొని టేబుల్ పైన వడ్డించండి అన్ని అని పేర్లు పెట్టి మళ్ళీ దాని వంకలు పెట్టి ఇంకా అది లేదా ఇది లేదా అని చెప్పడం కాదు. ధర్మశాస్త్రోపదేశకులు అంటే మనం ఒకరికి
మనం కూడా మన వంతు పని మనం చేయాలి. మనకి ఏది చేతనైతే అదే, చేతగానే ఏది కాదు, చేతనైనంత మటుకు చేయాలి. చేత కానివి వేరే వాళ్ళతో చెప్పు కూడా చేయించు, తప్పలేదు. ఇక్కడ అన్నాడు బ్రేలితో కూడా, అంటే తాగిన గ్లాస్ ఇట్లా తీసి అట్లా పెట్టకుండా అబ్బా అది ఇక్కడికి రాపో, అది తీసుకురాపో అని ఆర్డర్ స్టాప్ చేస్తుంటారు కొంతమంది. చాలా మంది అంటారు తాగిన కప్పు కాఫీ కూడా అక్కడ అట్లనే పెట్టుకుంటారు కప్పును అని. చూడండి ఇలాగ. అందుకే దేవుడు ఎంత తేటగా వాళ్ళు ఎలాగో ఉన్నారు అనేది అర్థమైపోయింది. ఇందాక నాకు వాట్సాప్ లో ఒకరు పంపించారు ఒక దైవజనుల గురించి. అట్లాంటి దైవజనులు ఉంటారు, ఎంతసేపు డబ్బు 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 డబ్బు, ప్రజలకి మేలు చేస్తున్నాం అంటుంటారు, కానీ ఆ మేలు ఎంతో దాంట్లో కొంత చేసింటారు ఒకవేళ. చూడండి ఇక్కడ, కానీ మీరు ఒక వేడితోనైనా ఆ బరువును ముట్టరు. కష్టపడి సంపాదించింది కాదు, ఎవరో ఇచ్చినది. కష్టపడి సంపాదించిందంటే అపోస్తలుడైన పౌలు కష్టపడి డేరాలు కుట్టి తన పని, తన ఇంటి అద్దె తనే కట్టుకున్నాడు, తన భోజనం తనే తిన్నాడు, తన యొక్క కావలసిన ఔషధాలన్నీ తీర్చుకుంటూ మనం తన దగ్గర ఉన్న శిష్యులకు కూడా సహాయం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని దోచుకోలేదు పౌలు. పేతురు కూడా అంతే. అనేక మంది వచ్చి అక్కడంతా ఆస్తులు చరస్థిరాస్తులు అన్ని అమ్మి అపోస్తల పాదం దగ్గర పెడితే అందరిని పిలిచాడు. అది ఆయన కాదు, పేతుడు కష్టార్జితం కాదు, లేదా పేతుడు జీతం కాదు, పేతుడు పెన్షన్ కాదు, పేతుడు యొక్క ఆస్తిపాస్తులు ఏం కాదు. అక్కడ ఎవరెవరైతే బాగున్నారో వాళ్ళందరూ కూడా ఇంకా మేము కూడా సేవలో పార్టిసిపేట్ చేద్దాం అనేసి వాళ్ళ చరస్థిరాస్తులన్నీ అన్ని అందరూ తెచ్చేస్తే అదంతా ఎంత ఉందో లెక్క చేసేసి అందరికీ సమానంగా పంచిపెడితే ఎవరికి కొత్త కాలేదంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం చేస్తాం అట్లా, ఇస్తే వాళ్ళు ఇద్దరు, వాళ్ళు ధనికులు కాబట్టి వాళ్ళు ఇస్తారు, మన్నాడు అందరికీ సమానంగా పనిచేస్తారు. అప్పుడు ఎవరికి తక్కువ కాలేదని లేఖన భాగంలో రాయబడింది. అపోస్తలుడైన పేతురు దాన్ని తన ఇంటికి, తన అత్తకు, తన వారికి వాడుకోలేదు. అక్కడ వాళ్ళకి సేవలో ఎవరైతే సహకరిస్తున్నారో వాళ్ళందరూ కలిసి దాన్ని షేర్ చేసుకున్నారు, పంచుకున్నారు. ఎంత గొప్ప కృప! ఈ యొక్క సమయం ముందు ధర్మశాస్త్రంలో దేశకులు అంటే వాక్యం చెప్పేవాళ్ళు నిష్పక్షపాతంగా ఉండాలి అన్నది యేసయ్య తేటగా ఇక్కడ మాట్లాడుతున్నాడు. అయ్యో, మీ పితరులు చంపిన ప్రవక్తల సమాధులను మీరు కట్టించుతున్నారు. సమాధులు కట్టించి పెద్ద బిల్డప్ ఇస్తున్నారు, మేము సేవకులు సమాధులు కట్టించాం అది ఇది అని. కానీ సేవకులను మానసికంగా చంపారే. అదే కూడా సమాధులనేమో బాగా సున్నం వేసి సమాధుల పండుగ కొంతమంది చేస్తున్నారు, చేయకూడదు కాదు, ఇది వాళ్ళ ఇష్టం అది. అయితే ఆ సమాధులు మీరు కట్టిస్తున్నారు కానీ వాళ్ళని బాధాకరంగా మానసికంగా చంపేశారు. చంపేసి సమాధి కట్టించడం ఏంటి అంటే కట్టించడకు ఊరికే కలిపైనా చూపించినట్టే. చూడండి ఇక్కడ ఎంత ఇదిగా, అయ్యో మీ పితరులు చంపిన ప్రవక్తల సమాధులను మీరు కట్టించుతున్నారు, కావున మీరు సాక్షులై మీ పితరుల కార్యములకు సమ్మతించుచున్నారు. మీ సాక్షులై మీ పితరులు చేసిన తప్పును మీరు గద్దించాలి, ఖండించాలి, బుద్ధి చెప్పాలి, సరిచేయాలి, సరిదిద్దాలి కూడా. కానీ మీరు అలా చేయడం లేదు. తండ్రుల పాపాలు పిల్లలు కవర్ చేస్తున్నారు, పిల్లల యొక్క ఇదిని తల్లిదండ్రులు కవర్ చేస్తున్నారు. కవరింగ్ వద్దు మనకు. దేవునికి మహిమకరంగా ఎప్పుడు ఎక్కడ ఎలా గద్దించాలో అలాగ దేవుడు జ్ఞానం కలుగ చేస్తారు. అందుకని ఇక్కడ మాట్లాడుతున్నాడు. తర్వాత మీరు వారి సమాజంలో కట్టించదు. అందుచేత దేవుని జ్ఞానం చెప్పినదేమనగా, నేను వారి యొద్దకు ప్రవక్తలను అపోస్తులుగా పంపుదు. ఎంత బాగా చెప్తున్నాడు. మళ్ళీ నేను పంపుదా, మీరు చంపారు, చంపితే చచ్చిపోయాలే అని పంపకుండా ఉంటారు అనుకున్నారా? మీరు ఒక దైవజనుడు చంపితే 100 మంది దైవజనులు పంపిస్తారు. ఒక ప్రవీణ్ బ్రదర్ చనిపోతే 100 మంది ప్రవీణులు వేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభుని ఒక్కరిని చంపారు. యేసు ప్రభుని ఎంత బాధ పెట్టి చంపే వరకు తీసుకొచ్చారు. ఆయన తన ప్రాణం తాను అప్పగించుకున్నా చంపడానికి వీళ్ళందరూ కూడా అదే జీవాధిపతిని చంపేది కదా అని తేటగా లేఖంలో రాయబడింది. ఆయన మానసికంగా కృంగిపోయే విధానంలో ఆయన ప్రాణం ఆయన అప్పగించిన మానసికంగా ఆయన చంపేశారు. అందుకనే జీవాధిపతిని చంపింది కదా, కానీ దేవుడు ఆయన లేపాను. ఆ యొక్క యేసయ్య పునరుద్ధానం ద్వారా లెక్కి
వాళ్ళందరూ క్రీస్తు సాక్షులే, క్రీస్తు ప్రతినిధులే, యేసయ్య యొక్క జీవాన్ని పోసుకున్న వాళ్ళు, యేసయ్యలాగా పునరుద్ధానంలో ఉజ్జింపబడ్డ వాళ్ళు. ఒక యేసయ్య మాత్రమే కాదు మరణం చెంది తిరిగి లేవగల యేసయ్య యొక్క జనన మరణ పునరుద్ధానం బట్టి అనేకులకు పునరుద్ధాన శక్తిని యేసయ్య ప్రభావితం చేశారు. అపవాది అనుకున్నాడు, నేను యేసు ప్రభువాన్ని కొట్టాను, తిట్టాను, రక్కాను, గుద్దాను, గడ్డం లాగేశాను, వెంట్రుకలు లాగేశాను, తర్వాత ముళ్ళ కిరీటంతో కొట్టానని ఇంకా గంతులు వేశారు. ఎప్పుడు 2 రోజులే వాళ్ళ బతుకుల్లో ఆనందం 2 రోజులే, భక్తిహీనుల ఆనందం 2 రోజులే, అపవాది ఆనందం 2 రోజులే, విరమిగే దుష్టత్వం యొక్క సంతోషం 2 రోజులే, ఎక్కువ రోజులు ఉండదు. 2 రోజులు, 2 నెలలు, 2 ఏళ్ళు అంతే వాళ్ళ బతుకు. తర్వాత నీచంగా దేవుడి ఉగ్రత వారిపైకి వస్తుంది. మన ప్రకటనలో చూస్తే అక్కడ కూడా 2 ప్రవక్తలు బాగా పెట్టి చంపారు. 2 రోజులే, 3వ రోజు వాళ్ళు ఆరోహణమయ్యారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత భయంకరమైన ఉగ్రత వచ్చింది. దేవుడి పిల్లలను టార్గెట్ చేస్తే దేవుడు అస్సలు ఊరుకోడు. తన పిల్లలు పుట్టినప్పుడు తన కనుగుండు, ఆయన కనుగుండు ఎలా ఉంది అంటే మనం పేదలు 1వ అధ్యాయం 14 ఆయన పరిశుద్ధులు అనేది. తర్వాత ప్రకటన 1:14 మనం చూస్తే అగ్ని జ్వాలల వంటి కన్నులు కలవాడు. ఆయన అగ్ని పుడితే ఊరుకుంటుందా? అగ్నిలో ఏ దుష్ట జంతువులైనా చనిపోతాయి. అగ్నితో పెట్టుకున్నారు. ఈ యొక్క రాత్రి కాల సమయంలో వాక్యం వాట్సాప్ లో కానీ మైక్ ద్వారా కానీ ఎవరు విన్నా దేవుడి భయం ఉండాలి. అది మీ ఇంటికే కాక్షించు. ఒక్క దైవ పిల్లలు 1 రోజు బాధ పెడితే చచ్చిపోయే వరకు బాధపడేలా శిక్ష విధిస్తాడు దేవుడు. శిక్షించగా మానడైనా వాక్యంలో ధైర్యంగా ఉంది. వారి దుష్టక్రియలను బట్టి, వారి హేతులను బట్టి ఆయన సహింపగా ఈ కీడును సమయం చూసి వారికి ఈ కీడును పంపించాను అనేది వాక్యం. సమయం చూసి బాగా ఆనందిస్తే ఇప్పుడు బాగుంది మా బతుకులోనే హాయిగా తినగో తాగుమో సుఖించమని ఉంటున్నారనో 1 రోజు పెళ్ళున దుష్టుల ఇంటి మీదకి కీడు వస్తుంది. పెళ్ళున వాళ్ళు అనుకోని విధానంలో వాళ్ళు ఊహించినటువంటి పరిణామాలు. అందుకనే ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు దేవుని భయం కలుగుగాక, దేవుని భయం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ ధర్మోపదేశకులతో అంటారు, మీరు ఒకవేళ చంపితే ఇంకా నేను పంపనంటున్నాను, నేను పంపిస్తున్నా. ఎవరిని మళ్ళీ ప్రవక్తలు మాత్రమే కదా, అపోస్తులు. ఈ అపోస్తులు ఎలాంటి అంటే భూమిని తలకిందులు చేసేవాళ్ళు. ఈ అపోస్తులు భూమిని వణికించేవాళ్ళు. ఈ అపోస్తులు వాక్యం చెప్తే గుండెలు దడుస్తాయి. ఈ అపోస్తులు వాక్యం చెప్పినంటే గుండెలు కలిగిపోతాయి. ఈ అపోస్తులు వాక్యం చెప్పినంటే మానసిక శక్తులను కూడా లయమైపోతాయి. ఈ అపోస్తులు వాక్యం చెప్పినంటే అసలు వాళ్ళ యొక్క చేతికి ఆ యొక్క గుండెలు అంటే ఖర్చు తగినా కూడా ఆ ఖర్చు తీసుకోకపోతే స్వస్థత అయింది. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తులు అంటే సామాన్యులు కాదు. ఏసీ తేటగా చెప్తున్నారు, అపోస్తులను నేను పంపుతున్నాను. ముందే పంపాడు, తర్వాత కూడా అపోస్తులను పంపుతును. ఎంత తేటగా వారికి సిగ్గుపోయారో చెప్తున్నారు. మీరే ధర్మశాస్త్రోపదేశకులని, మీరే వాక్యం చెప్పాలని, మీకే వాక్యం ఉంచని, మీరు మాత్రమే వాక్యం చెప్పాలి, మీరు మాత్రమే ప్రార్థన చేయాలి, మీరు మాత్రమే హీలింగ్ టైం చేయాలా? వేరే వాళ్ళు హీలింగ్ టైం చేయకూడదా? మోషన్ వచ్చింది వేసేది. నేను ఒక్కడి మాత్రమే కాదు, నా తండ్రి నాతో పాటు నా పిల్లలందరికీ వాళ్ళు శక్తించినాడు. నేను ఒక్కడే వస్తానని చెప్పలేదు. మీతో అపోస్తులను పంపింది. ఈరోజు అపోస్తులు లాగా వెళ్ళారు పిల్లలు. చాలా చాలా సంతోషం ఉంది నాకైతే ఈరోజు. హల్లెలూయా, హల్లెలూయా. గతంలో కూడా చాలా సార్లు ఆయన ఇచ్చి మరి విక్టోరియా కానీ, రత్న కానీ, అన్నపూర్ణ, జయంతి, గ్లోరీ వీళ్ళంతా నా దగ్గర ఎవరుంటారు వాళ్ళంతా కన్నయ్య అందరి మీద ప్రేర్ చేయాలి. అలాంటి ఇంటి మీద ప్రేర్ చేయాలంటే తెలియచేవాళ్ళు. దేవుడు మన పక్షంగా ఉంటాడు. దేవుడు మన పక్షంగా కాదని సఫలం చేసేవాడు. తర్వాత అక్కడ మేడకొండ రకాలను వీళ్ళకి చెయ్యి షాలోన్కు పదే చేయడం. ఇప్పుడు కూడా కొన్ని ఆ రోజు మరి కూడా పోయి వాళ్ళకు చేయమని తను చేసి వచ్చేది. వాళ్ళ తల్లి ఇంట్లో, వాళ్ళ అన్నల తమ్ముడు ఇంట్లో నువ్వు ఒక్క చేయి నేను ఇక్కడ చేస్తాను, దేవుడు వాళ్ళతో మాట్లాడతాను. అందుకే వేసే అంటాడు, నేను అపోస్తులను పంపిస్తాను. మీరు ఎంతసేపు నేనే అనుకుంటున్నారేమో. నా దగ్గర నా అపోస్తలు వెపన్స్ వాళ్ళు ఊరుకోని వాళ్ళు పక్షంగా దేవుడు మాట్లాడతాడు.
అందుకనే అపోస్తుల గురించి ఇంకా చాలా మీరు అపోస్తుల కానీ 17వ అధ్యాయం 19వ అధ్యాయం చదివితే అక్కడ అపోస్తులైన పౌలు శరీరంలో తగిన చేతుగుడ్డలు తీసుకుపోయి రోగుల మీద రోగులు అద్భుతం పొందారు. తర్వాత అపోస్తులైన పౌలు ఎవరు తల మీద చేయి పెట్టారో వాళ్ళందరి పరిశుద్ధ ఆత్మతో శక్తితో నింపబడారు. బైబిల్ వచ్చేసింది అక్కడ. అపోస్తులు అంటే సామాన్యులు కాదు, భూమిని తలగించి చేసేవారు. అందుకనే అపోస్తుల పంపుదురు అంటాడు. వారు కొందరిని చంపుదురు, కొందరిని హింసించురు. కాబట్టి లోకము పుట్టినది మొదలుకొని అనగా హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును మందిరమునకును మధ్యలో నశించిన జకరియా రక్తము వరకును చిందింపబడిన ప్రవక్తలందరి రక్తము నిమిత్తము ఈ తరము వారు విచారింపబడిన దేవుడు విచారిస్తారు. సంఘంలో ఇష్టానుసారంగా మనం సంఘాన్ని కట్టకపోయినా బిల్డప్లు ఇచ్చి గర్వంతో అహంకారంతో చేసే వాటన్నిటికీ విచారణ ఉంటుంది. ఒక రోజు దేవుడు విచారింపబోతున్నాడు. అధికారం ఉంది కదా అని ఇష్టానుసారంగా చేయడం కాదు. అధికారంలో ఈ రోజు ఉంటాయి, రేపు పోతాయి. ఆత్మీయ స్థితి, ఆత్మ సంబంధం, ఆత్మ బలం, ఆత్మ జ్ఞానం, ఆత్మ సహవాసం ఎలాగో కోల్పోతున్నాను దేవుడు ఎక్కడ అడుగుతాడు. కొన్ని ఎన్ని రోజులు ఆత్మీయంగా ఉండి ఇప్పుడు నువ్వు దుష్ట సహవాసం చేస్తున్నావా? అందుకే కీడు వచ్చేస్తుంది దుష్టుల ఇంటి మీదకి. దుష్ట సహవాసం చేస్తే వాళ్ళు కూడా దుష్టులైపోయి ఆ దుష్టుల ఇంటి మీదకి దేవుని యొక్క ఉగ్రత వచ్చేసింది హఠాత్తుగా. విరాంతి కాలసమయంలో మనం ఒకసారి జ్ఞానం కలిగి మనం ప్రవర్తించాలి. ఇక్కడ హేబేలు యొక్క రక్తము, హేబేలు చెప్పలేదు దేవా మా అన్నకుడు ఇలా చేశాడని చెప్పలేదు, కానీ రక్తం వరపెట్టింది. మన ఆదికాండం 4వ అధ్యాయంలో మీరు చూస్తే అక్కడ తేటగా హేబేలు యొక్క రక్తము దేవుడికి మరపెట్టిందని దేవుడు స్వయాన ఈ యొక్క మరి వాళ్ళ యొక్క అన్నతో కయ్యంతో మాట్లాడతాడు. మీ అన్న యొక్క రక్తము భూమిలో నుంచి మరపెట్టింది అని చెప్తాడు. ఎంత బాధాకరం అది! ఎంత అక్కడి నుంచి అంట జకరియా తర్వాత మన ఇంకా యేసు ప్రభువు స్టార్ట్ అవుతాం. కాబట్టి మీరు అనుకుంటున్నారేమో ఏం తెలియదు అనుకుంటున్నారేమో అని అంటున్నాడు. మీరంతా ఎలా దేవుడు ఈ యొక్క అంధకార క్రియలను దేవుడు ఎప్పుడు కూడా క్షమించాడు. రక్త దోషం, ఈ యొక్క రక్త దోషంలో 4వ అధ్యాయము ఆదికాండం 10 చదవండి. రక్త దోషం. అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముడి రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. నువ్వు అనుకుంటున్నావు చంపేసినా ఎవరు లేదే అనుకున్నావేమో, నేను చేసిన పని ఎవరు తెలియదే అనుకుంటున్నారేమో. ఒక్కడు కదా అని ఒంటరిగా ఉన్న వాడిని చూసి నువ్వు చేసిన ఈ అక్రమమైన అవినీతి, దౌర్జన్యం, బలత్కారం దేవుడికి తెలియదా? స్వరం మరి పెడతావు. రక్తము మాట్లాడుతుంది. అందుకనే రక్తం తినకూడదు. రక్తం ప్రాణం. ఆ రక్తంలో వేసే నీలో నాలో వచ్చినాడు కాబట్టి ఆ రక్తమే మాట్లాడుతుంది. నువ్వు ఎక్కడికైనా ఇంటికి పోతే ఆ రక్తం ప్రార్థన చేస్తుంది, ఆ రక్తమే వాళ్ళకి ముందు చెప్తుంది, ఆ రక్తమే గంధిస్తుంది. వేసే రక్తం మన అధికారం మొదలు నందించడం మన శరీరంలో ప్రోక్షించాడు. అన్న ప్రాణం స్వరం, అది వేసే స్వరం. అందుకనే ఆ యొక్క రక్తం అనేది ఒక స్వరం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. భయంకరంగా యొక్క 44:22 కూడా వాళ్ళ యొక్క దుష్ట క్రియలు, చేయ క్రియలు, అంధకార క్రియలు, మోస క్రియలు, అవివేక క్రియలు ఎన్నో ఉన్నాయి. కింగ్ సౌలు అవివేకంగా చేస్తారు. దేవుడి ఆజ్ఞలు గైకొనకుండా బలు అర్పిస్తానంటున్నారు. ఆ బలు నాకు ఇష్టం అనుకుంటున్నావా? ఆజ్ఞ గైకొనగా పోవడమే దేవుడి యొక్క విడుదల. పాపం అది. నువ్వు దేవుడి యొక్క మాట నిర్లక్ష్యం చేసి నీకు అభిషేకించినటువంటి అభిషిక్తులైన సంఖ్యలు పక్క పెట్టేసి నువ్వు నీ ఇష్టానుసారంగా విత్తనాలు చేస్తే దేవుడు ఊరుకుంటాడా? హల్లెలూయా, హల్లెలూయా. నీ బలియాగం, నీ జపతపాలు ఏమి దేవుడికి ఇష్టం లేదు. సౌలు అనుకున్నాడు నేను చేసే మంచి పని లేదు, దేవునికే కదా, దేవునికే కదా బలు అర్పిస్తున్నా అనుకున్నాడు. దేవునికి ఏ బలి అర్పిస్తున్నావు? అమాలేకులను అందరినీ కూడా వాళ్ళకున్నటువంటి అంతా చంపేయమంటే బలమైన వాటిని పెట్టుకొని దేవునికి బలి అర్పించి బాగా కుక్కలాగా తిందాం అనుకున్నావా? ఇంకా ఎన్నో మాట్లాడుతున్నాడు. క్లుప్తంగా రాయబడి బలమైన వాటిని ఉంచుకొని బలహీనమైన వాటిని అంతా సంహరించాడు.
కింగ్ సౌలు. అందుకే దేవుడు ఉగ్రత ఆయన మీదకి వచ్చింది. ఆయన అనుకున్నాడు, నేను దేవుడి పనే చేసేది, దేవుడికి కదా బలి అర్పిస్తున్నాను అని బిల్డప్ ఇచ్చాడు శామ్యూయల్ వచ్చేసరి. నువ్వు చేసిన పని దేవుడికి ఇష్టం అనుకున్నావా? ఈ పని దేవుడికి అంగీకారం అనుకున్నావా? ఆమె అత్యుత్తరమైన పాపం. నిన్ను అభిషేకించిన అభిషేకులు ఉన్నావు కదా, ఎందుకు అంత తొందరపడినావు నువ్వు అంటాడు. అలాగనే కింగ్ సొలొమోన్ కూడా ఎన్ని చేశారు. దేవుడి మందిరం కట్టించి మందిరం గురించి ఆ యొక్క ప్రతిష్ట చేసి 4, 5, 6, 7, 8, 9 అధ్యాయుల్లో ఎంత బాగా దేవుని గణపరిచిన ఆ యొక్క సొలొమోను అన్ని స్త్రీల మాటలు విని దేవుని ప్రేమ కోరుకుంటారు, దేవుని ప్రసన్నత కోరుకుంటారు, దేవుని దగ్గర కోపం తెప్పించి చి అనేలా చేసుకుంటారు. అవివేకం, చేసిన దుష్ట క్రియలు, చేసిన హేయ క్రియలు, దేవుడికి ఇష్టం లేని క్రియలు సహింపడే దేవుడు టైం చూసి ఆ యొక్క సొలొమోనుతో చెప్తాడు, తర్వాత నీ తదనంతరం నీ కుమారుడు సింహాసనాసనంలో ఉండరు, విభాగింపబడింది. రెహబాము భయంకరంగా దుష్టక్రియలు చేస్తాడు. సొలొమోను కొంతకాలం వాళ్ళ తండ్రిలాగా ప్రవర్తిస్తాడు, తర్వాత చివరిలో మాత్రం పడిపోతాడు. అయితే వాళ్ళ యొక్క కుమారుడు భయంకరంగా లాస్ అయినప్పటి నుంచి కూడా. అలాగే మీరు ఇర్మియా 23వ అధ్యాయం 13 చదువుకోండి, 21, 12, మరి 21 వచనం కూడా మీరు చదువుకోండి. అలాగే మీకా 2:1 మీరు చదువుకోండి, టైం లేదు. మత్తయి సువార్త 23వ అధ్యాయం, తర్వాత సామెతలు 29:11, సామెతలు 28:51. ఇవన్నీ కూడా మనకు చెప్పేవి ఏంటంటే దేవుడి యొక్క ఉగ్రత నుంచి మనం విడిపించబడాలి, దేవునికి మహిమకరంగా మన బ్రతుకులు ఉండాలి. కాబట్టి ఈ రాత్రి కాల సమయమందు దేవుడు చేసినటువంటి మేళ్ళను మర్చిపోకూడదు. ద సేమ్ వే మన కష్ట దశలో మనం దేవుడికి మనం మొరపెట్టుకోవాలి. మొర దేవుడు వింటాడు, మొరకు తగిన ఫలితం ఇస్తాడు. హేబెలు చనిపోయినా హేబెలు రక్తం మొరపెట్టింది, ప్రతిఫలం వచ్చింది. కైబెలకు భయంకరమైన శిక్ష, కైబెలు అనుకోలేదు ఇంత భయంకరమైన శిక్షణ అని గట్టిగా గావుకేసి గుండె పగలలో ఏం చేస్తారు, దేవా ఏంటి ఇంతగా శిక్ష, ఇంత పెద్ద శిక్షణ నేను భరించలేని మాట్లాడి పశ్చాత్తాపడతాను. పశ్చాత్తాపడినా శిక్ష మాత్రం తప్పలేదు. దేవుడు ఒక గుర్తు వేసి నువ్వు దేశం దిద్దపై తిరుగు ఇంకా వెళ్ళిపో నువ్వు అంటాడు. ఎక్కడికి తిరుగుతాడు. కానీ ఎవరు కయ్యను పిచ్చోడని చంపకూడదని ఒక గుర్తు వేశారు, ప్రేమ గల తండ్రి. రాత్రి కాలంలో ప్రేమ గల తండ్రిని బాధ పెట్టకుండా ఆయనకి ఇష్టమైన పనులు మనం చేద్దాం. దేవుడు ఎన్నికల బాగానే దీవించి ఆశీర్వదించి బాగా ఆమేన్ ఆమేన్ ఆమేన్. రేపటి దినాన